Jungle. Audio Jungle. Hi everyone, welcome to our channel Baby Talks 294. అయితే మీరు టైటిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది వీడియో ఏంటి అని చెప్పేసి. అదేనండి మా తమ్ముడు పెళ్ళి. సో మా తమ్ముడు పెళ్ళి కోసం అయితే మేము పెళ్ళి పనులు స్టార్ట్ చేసేసాము. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఇక్కడ వీళ్ళందరూ పందిరి వేస్తున్నారు. పొద్దున్నే స్టార్ట్ చేశారు పందిరి వేయడం కూడా. ఇలా ఫస్ట్ అయితే గింజలు పెట్టి వాటిపైన ఆకులతో కప్పేశారు. మా సైడ్ వచ్చి నీలగిరి చెట్లు అంటారు కదా, ఆ చెట్టు యొక్క ఆకులతో పందిరి వేసాము. కొన్ని ఏరియాస్లలో వేరే చెట్లు వేరే ఆకులతో కూడా వేస్తుంటారు. మేమైతే నీలగిరి చెట్టు ఆకులతో పందిరి వేసాము. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని మేము నీలగిరి ఆకులు అంటాము. నీలగిరి చెట్టు యొక్క ఆకులు ఇవి. మీ సైడ్ ఈ చెట్టుని ఏమంటారో వేరే పేరు ఏదైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, వీళ్ళందరూ కూడా ఇరుగు పొరుగు వారన్నమాట. ఇలా పల్లెటూర్లలో అయితే మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ వచ్చి ఇలా తలో చేయి వేసి అన్ని పనులలో కూడా ఇలా సహాయం చేస్తుంటారు. అదే సిటీలలో ఇలా అయితే పక్కపక్కన ఉన్న వాళ్ళు కూడా పలకరించారు అన్నమాట. సో పల్లెటూరు అంటేనే అదొక ఎమోషన్ అన్నమాట. ఇదిగో చూసారు కదండి, ఇప్పుడైతే పందిరి వేయడం అయిపోయింది. ఇక్కడ పందిరి వేసాక ప్రతి గుంజ దగ్గర ఇలా నీట్గా సెట్ చేస్తున్నారు. ఇలా నీట్గా సెట్ చేసి రిమైనింగ్ ఆకులు దుమ్ము ఇంకా చెత్త చెదారం ఏదైనా ఉంటే అంతా క్లీన్ చేసేసి అంతా నీట్గా వాష్ చేస్తున్నారు. చూడండి పందిరి అయిపోయింది, ఎంత పచ్చగా ఎంత కలకలలాడుతుంది కదా. పెళ్ళి ఆడావిడి కదా, ఇలా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. బయట పందిరి వేసి సెట్ చేస్తుంటే లోపల అయితే మా వాళ్ళు అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు తినడానికి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా అత్త వాళ్ళు అన్నమాట. వీళ్ళు ఈవిడ మా చిన్న అత్త వంట చేస్తున్నారండి తినడానికి. బయట వచ్చేసి అందరూ పనులు చేసి అలసిపోయి ఇలా రిలాక్స్ అవుతున్నారు ఒక్కొక్కరిగా. ఇక్కడ చూడండి పెళ్ళి కొడుకున్నారు. పెళ్ళి కొడుకు సే హాయ్. ఏంది దిడ్డు ఇక్కడైతే మళ్ళీ మనము వంట దగ్గరికి వచ్చేసాము. చూడండి ఇక్కడ వంట పనులు ఇంకా అవుతూనే ఉన్నాయి. వాటర్ బాగా వేడెక్కాయి కదా, ఇట్లా మసులుతున్నాయి కదా. సో రైస్ వేస్తున్నారు, అంటే ఇది వచ్చి బగారా రైస్ చేస్తున్నారు వీళ్ళు. ఇంటి లోపల వీళ్ళు, ఇంటి బయట ఇంకా వాళ్ళు అందరూ హడావిడిగా ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. పెళ్ళి అంటేనే హడావిడండి అసలు. ఇదిగో ఇక్కడ చూడండి, మనకైతే అన్నం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిందండి. ఇప్పుడైతే మళ్ళీ మనం వెళ్ళి బయట పనులు ఎంతవరకు వచ్చాయో చూద్దాము. వెళ్దాం పదండి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ కూడా బయట పనులు కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. కొందరు వచ్చేసి పందిరి గుంజల దగ్గర ఇలా అరుగులు కడుతున్నారు. మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని దగ్గర కానీ ఇలా అరుగులాగా చేస్తున్నారు. ఇంకా కొందరు ఈ గుంజలకి పెయింట్ వేస్తున్నారు, రంగు పెడుతున్నారు రెడ్ కలర్ అండ్ వైట్ కలర్తో. చూస్తున్నారు కదండి, పల్లెటూళ్ళలో ఇలా హడావిడిగా పెళ్ళి ఏ అకేషన్ కానీ ఏ పండగ కానీ చాలా సరదాగా చాలా ఉంటుంది. ఇదిగో చూడండి, బయట కూడా ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోవచ్చాయండి.
ఇలా అరుగులు కట్టడం అంతా అయిపోయాక బయట వాకిట్లో కల్లాపి చల్లుతున్నారు. కల్లాపి చల్లి నీట్గా ముగ్గులు వేశారన్నమాట. తర్వాత ప్రోగ్రామ్ ఇదే. సో ఇక్కడ కల్లాపి చల్లి ముగ్గులు వేయడం అంతా అయిపోయిందండి. ఇప్పుడు పందిట్లో పూజ చేస్తున్నారు. ఇక్కడ తల్లి గుంజ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇది చూస్తున్నారు కదా, దీనిని మేము అయితే తల్లి గుంజ అని చెప్పి పిలుస్తాము. ఇక్కడ పూజ చేసి అగరబత్తి నైవేద్యంలాగా అంబలి పెడతారండి. అంబలి రాగి జావ పెడతారు. చూడండి ఇక్కడ వాకిట్లో అయితే పందిట్లో ప్రతి గుంజకి ముగ్గులు వేశారు నీట్గా కల్లాపి వేసి. చూడండి ఎంత అందంగా ఉంది కదా. మీ దగ్గర కూడా ఇలాగే చేసుకుంటారా? నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ చేసి చెప్పండి. చూడండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇలా అన్ని ముగ్గులు వేశారు. చూడండి ఎన్ని ముగ్గులు వేశారు, అసలు చాలా అందంగా ఉన్నాయి కదండి. మీకు కూడా ముగ్గులు వేయడం వచ్చా రాదా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా చూడండి ఎన్ని ముగ్గులు ఉన్నాయో. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడ అయితే ఇందాక పందిరి వేశారు కదండి, బాయ్స్ అందరికి భోజనాలు పెడుతున్నారు అన్నమాట. సో ఇందాక లోపల మనం ఫుడ్ ప్రిపరేషన్ చూసాం కదా, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరికీ మనం భోజనం చేస్తామన్నమాట. ఇప్పుడైతే ఆ వీడియో చూద్దాము. ఇంకా చూస్తున్నారు కదా, పల్లెటూళ్ళలో అయితే ఇలా అందరితో కలిసిమెలిసి ఇలా పండగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చండి. అదే సిటీలలో అయితే ఇలాంటి అట్మాస్ఫియర్ అసలు ఉండదు కదా. మీకు పల్లెటూళ్ళలో ఇష్టమా, సిటీలో ఉండడం ఇష్టమా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఐ థింక్ అందరికీ పల్లెటూరు అంటేనే ఇష్టమని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే లోపల వచ్చి అమ్మాయిని పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి, అబ్బాయి వాళ్ళ ఇంటికి పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అంట. సో వీళ్ళు ఇక్కడ ఈ పెద్దవాళ్ళు అయితే ఆ ఫార్మాలిటీస్ చేస్తున్నారు, ఆ పనులు చేస్తున్నారు. ఇలా పసుపు కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ముల్ని దారంకి కడుతున్నారు. ఇంకా చాలా చేశారు. ఆ డీటెయిల్గా నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాము ఈ టాపిక్ గురించి. సో ఇప్పుడైతే జస్ట్ క్లిప్స్ చూసేయండి. దీని గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే మా అత్త పెళ్లి బ్యాంగిల్స్ వేసుకోవడానికి రెడీ చేస్తుంది. అంతా కూడా పెళ్లి బ్యాంగిల్స్ ఎప్పుడు కూడా పందిట్లో వేసుకుంటాము. ఇక్కడ చూడండి మా పాప ఎలా ఆడుకుంటుందో. చూడండి అటు ఇటు తిరుగుతూ బాగా ఆమె కూడా ఎంజాయ్ చేస్తుంది ఈ అకేషన్ని. ఇప్పుడైతే పెళ్లి బ్యాంగిల్స్ వేసుకోవడం స్టార్ట్ చేసేస్తున్నాము. చూడండి ఇక్కడ మా అమ్మకి మా చిన్నమ్మకి బొట్లు పెట్టి ఫస్ట్ వీళ్ళతో స్టార్ట్ చేశారండి బ్యాంగిల్స్ వేయడము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళు మా మేనత్త వాళ్ళు అన్నమాట. మాకు మొత్తం ముగ్గురు మేనత్త వాళ్ళు. ఇందులో పెద్దత్త అండ్ చిన్నత్త ఉంది. మా సెకండ్ అత్త అంటే ఈ టైంకి రాలేదన్నమాట, కొంచెం లేట్ అయింది వచ్చేసరికి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు మా రెండో అత్తను కూడా చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈవిడ వచ్చేసి మా చిన్నమ్మ అన్నమాట. బంధువులందరూ కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము పెళ్ళి వేడుకని అయితే. ఇది చూడండి ఇలా కూర్చొని ఒక్కొక్కరికి అందరికీ బొట్లు పెట్టి బ్యాంగిల్స్ వేస్తున్నారు. మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను చేస్తున్న ఈ ఫార్మాలిటీస్ అన్నీ మీకు నచ్చాయా లేదా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వస్తుంటాయండి, పెళ్లి వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి.
ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు పెద్దవాళ్ళు కూడా అందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. పెళ్లి బ్యాంగిల్స్ వేసుకోవడం అయిపోయిందండి. అందరూ పెళ్లి బ్యాంగిల్స్ వేసుకొని ఇంకా వేరే పనుల్లోకి వెళ్తున్నారు. సో ఇదండి ఈ రోజుకి మన ఫస్ట్ వీడియో. ఇలాగే నెక్స్ట్ వీడియోస్ కూడా చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.